హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కోపిష్టి భర్త. ఒకానొక గ్రామంలో బలభద్రుడు అనే రైతు ఉండేవాడు. అతడు బాగా కష్టించి పనిచేస్తాడు కానీ కోపం ఎక్కువ. కోపం వచ్చినప్పుడు అతడికి ఒళ్ళు తెలిసేది కాదు. అతడి భార్య శాంతకు ఓర్పు ఎక్కువ. ఎటువంటి వాళ్ళ ఓర్పుకైనా ఒక హద్దంటూ ఉంటుంది కదా. ఒకనాడామె భర్త కోపాన్ని సహించలేక, ఎందుకు ఊరికే నన్ను ఇలా సాధిస్తావు? నీకు ఏం లోటు చేస్తున్నాను? అంత ఇష్టం లేకపోతే నన్ను ఇంట్లో నుంచి పొమ్మను. ఇక్కడ చేసే చాకిరీ ఎక్కడ చేసినా నా బతుకు గడిచిపోతుంది అన్నది. భార్య మాటలకి బలభద్రుడి కోపం మరింతగా పెరిగిపోయి, అయితే తక్షణం ఇంట్లో నుంచి వెళ్ళిపో, హాయిగా బతుకు అన్నాడు. శాంత కన్నీళ్లు నింపుకొని అప్పటికప్పుడే కట్టుబట్టలతో ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజంతా బలభద్రుడు కోపంగానే ఉన్నాడు. మర్నాటికి అతడి కోపం కాస్త తగ్గింది. భార్య ఏ పొరిగింటికైనా వెళ్ళి తిరిగి వస్తుందని అనుకున్నాడు. కానీ అలా జరగకపోయేసరికి అతడికి కంగారు పుట్టింది. శాంతకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోతే మేనమామల ఇంట పెరిగింది. వాళ్ళామెను రాచి రంపాన పెట్టేవాళ్ళు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు శాంత ఇంటికి రావటం కానీ శాంత వాళ్ళింటికి పోవటం కానీ జరగలేదు. శాంత ఆ మర్నాడు కూడా తిరిగి రాకపోయేసరికి బలభద్రుడు ఆమెను వెతకడం కోసం బయలుదేరాడు. ముందు ఊరంతా వెతికాడు. ఊళ్ళో ఎవరింట్లోనూ లేదని తెలిసాక శాంత మేనమామల ఊరికి వెళ్ళాడు. శాంత అక్కడా లేదు. ఆమె తమ ఇంటికి వస్తే తిప్పి పంపుతామని వాళ్ళు బలభద్రుడికి మాట ఇచ్చారు. బలభద్రుడికి కోపమైతే ఎక్కువే కానీ శాంత అంటే చాలా ఇష్టం. ఆమెను వెతికి పట్టుకోనిదే ఇంటికి వెళ్ళకూడదనుకున్నాడు. కానీ ఎక్కడ వెతకాలో అతడికి తెలియలేదు. తిరిగి ఇంటికి పోయి ఊళ్ళో మరొకసారి అందరినీ అడిగి చూడాలనుకున్నాడు. అతడు ఊరు చేరగానే అప్పన్న అనేవాడు తన ఎద్దుల బండిలో పోతూ బలభద్రుణ్ణి చూసి, నీ భార్య నా బండి ఎక్కింది, నేను ఆవిడ్ని రామాపురంలో దింపాను అని చెప్పాడు. రామాపురము అక్కడికి చాలా దూరం. బలభద్రుడు అప్పుడే బయలుదేరాడు. రామాపురం వెళ్ళటానికి చక్కని బాట ఉన్నది. అయితే అది చుట్టుదారి. దగ్గర దారిన పోవాలంటే కొంత దూరము అరణ్య మార్గాన నడవాలి. అందువల్ల ఆ దారిన పోయేందుకు అందరూ భయపడతారు. త్వరగా భార్యను చూడాలన్న ఆతృత కొద్దీ బలభద్రుడు ఆ దగ్గర దారినే పోవాలనుకున్నాడు. అతడు కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యంలోకి ప్రవేశించినాక దారి తప్పి ఒక కొండ ప్రాంతం చేరాడు. అక్కడ అలసట తీర్చుకునేటందుకు ఒక గుహ దగ్గర కూర్చున్నాడు. ఆ కొండ గుహ కొందరు దొంగలకు స్థావరం. బలభద్రుడు కూర్చున్న కొంతసేపటికి అక్కడికి 5 దొంగలు వచ్చి బలభద్రుణ్ణి, నువ్విక్కడెందుకున్నావు అని అడిగారు. రామాపురం వెళుతూ అలసట తీర్చుకునేందుకు ఆగాను అన్నాడు బలభద్రుడు. దొంగలు అనుమానంగా, రామాపురానికి దారి ఇటు కాదే అన్నారు. అయితే సరైన దారి చెప్పండి, అటే వెళతాను అన్నాడు బలభద్రుడు. దొంగలకు బలభద్రుడి ధోరణి మరింత అనుమానం కలిగించింది. అతడు తమ ఆచూకీ తెలుసుకునేందుకు వచ్చిన ఏ రాజ్యభటుడో అయి ఉంటాడనుకున్నారు. వాళ్లల్లో ఒకడు బలభద్రుణ్ణి, రామాపురంలో నీకేం పని అని అడిగాడు. అక్కడ నా భార్య ఉన్నది అన్నాడు బలభద్రుడు. అలాగా, రామాపురం నాకు బాగా తెలుసు. మీ మామగారి పేరేమిటో చెప్పు అన్నాడు ఒక దొంగ. నాకు అత్తమామలు లేరు అన్నాడు బలభద్రుడు. పోనీ రామాపురంలో నీ భార్య ఉండే ఇల్లెక్కడా అని అడిగాడు ఇంకొక దొంగ. అది తెలుసుకునేందుకే నేను రామాపురం వెళ్తున్నాను. అసలు నా భార్య అక్కడ ఉన్నదో లేదో అన్న బెంగతో నేను చేస్తుంటే మధ్య మీ చచ్చు ప్రశ్నలేమిటి అన్నాడు బలభద్రుడు. ఆ జవాబు విని దొంగలకు ఆశ్చర్యం కలిగింది. ఆ అరణ్యంలో తమను చూస్తే ఎవరైనా హడలిపోతారు. ఈ మనిషి ఇంత ధైర్యంగా ఉండి అంత కరుకుగా మాట్లాడుతున్నాడంటే దగ్గరలో ఎవరో ఇతనికి సాయపడేవాళ్ళు ఉండాలి. దొంగలకు ఇలాంటి అనుమానం కలిగి బలభద్రుణ్ణి మరికొన్ని ప్రశ్నలు అడిగారు. అతడు వాటికి సరైన సమాధానాలు ఇవ్వకుండా కోపం తెచ్చుకొని అక్కడి నుంచి లేచి బయలుదేరాడు. దొంగల్లో ఒకడు మిగతా వాళ్ళతో, వీడు చెప్పేవన్నీ అబద్ధాలు. ఆ మొండి ధైర్యం చూస్తుంటే వీడు మారు వేషంలో ఉన్న రాజభటుడై ఉంటాడని నా నమ్మకం. ఇలాంటి వాణ్ణి
మంచి మాటలతో సంతృప్తి పరిచి పంపకపోతే మనకు ప్రమాదము అన్నాడు. తక్కిన దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు. వెంటనే అందరూ గబగబా పోయి బలభద్రుణ్ణి కలుసుకుని, అయ్యా, మేమేదో పొట్టకూటి కోసం దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాం. నువ్వు మా స్థావరం గురించి ఎవరికీ చెప్పవద్దు. బహుమతిగా నీకు ఏదైనా ఇచ్చుకుంటాము అన్నారు. బలభద్రుడు ఆశ్చర్యపోతూ, నేనెవరిననుకుంటున్నారు అన్నాడు. ఇలాంటి ప్రమాదకరమైన చోటుకు వచ్చి కూడా మా మీద కోపగించుకుంటున్నావంటే నువ్వు తప్పక రాజభటుడివే అయి ఉండాలి. నువ్వు మా గుహ ముందు కూర్చున్నావు కనుక మా స్థావరం నీకు తెలిసిపోయింది. మేమిప్పుడు నిన్నేం చేసినా దూరాన ఉన్న నీ అనుచరులు తప్పకుండా నీకు సహాయపడేందుకు వస్తారు అని దొంగలు గుహలో నుంచి ఒక చిన్న మూట తెచ్చి బలభద్రుడికి ఇచ్చారు. ఆ మూటలో దగదగా మెరిసే వజ్రాలున్నాయి. బలభద్రుడు మరేం మాట్లాడలేదు. దొంగలు అతడిని రామాపురం పొలిమేర్ల వరకు తీసుకుపోయి, మమ్మల్ని చూశారన్న సంగతి మర్చిపో. మళ్ళీ డబ్బు కోసం మా స్థావరానికి వస్తే అక్కడ మేము కనబడము. స్థావరం వదిలి మరొక చోటుకు పోతున్నాము అని తిరిగి అరణ్యంలోకి పోయారు. బలభద్రుడు రామాపురం చేరి అక్కడ విచారించగా కొత్తగా ఆ గ్రామం వచ్చిన ఒక ఆవిడ గంగరాజు అనే అతని ఇంట పనిచేస్తున్నట్లు తెలిసింది. అతను అక్కడికి పోయిన సమయంలో శాంత ఇల్లు ఉడుస్తూ ఉన్నది. బలభద్రుణ్ణి చూసి ఆమె ఇంటి గది లోపలికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో పొలం నుంచి తిరిగి వచ్చిన గంగరాజు బలభద్రుణ్ణి చూసి, ఎవరు నువ్వు అని అడిగాడు. బలభద్రుడు తన పేరు చెప్పుకొని శాంత గురించి అడిగాడు. ఆహా, ఆ అమ్మాయి చాలా మంచిది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు వంచిన నడుం ఎత్తకుండా పనిచేస్తుంది. ఆమె దొరకడం మా అదృష్టము అన్నాడు గంగరాజు. నేనామెతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు బలభద్రుడు. గంగరాజు శాంతను పిలిచాడు. బలభద్రుడు ఆమెను పక్కకు తీసుకువెళ్ళి, నా ఇంట్లో ఇంత పని ఉన్నదా? హాయిగా అక్కడ ఉండక పని మనిషిలా ఇక్కడ ఎందుకు బతుకుతున్నావు అని అడిగాడు. ఇక్కడ ఇంత పని చేస్తున్నా నాకు శ్రమ అనిపించడం లేదు. ఎంత పని చేసినా ఒక్క మంచి మాట అని మెచ్చుకునే వాళ్ళుంటే శ్రమ అనిపించదు అన్నది శాంత. నేను నిన్నెప్పుడు మెచ్చుకోలేదనే కదా ఇలా అంటున్నావు? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో నీకేం తెలుసు అని బలభద్రుడు ఆమె కోసం ఎన్ని చోట్ల గాలించింది చెప్పి, ఈ గ్రామానికి దగ్గర దారి అని ప్రమాదకరమైన అరణ్యం దాటి వచ్చాను అన్నాడు. భర్త ముఖం చూడగానే అతడు నిజమే చెబుతున్నాడని శాంతకు అర్థమైంది. దానితో ఆమె కాస్త మెత్తబడి, అయితే నువ్వు ఇక్కడికే వచ్చి ఉండు. అక్కడి పొలం అమ్మి ఇక్కడ పొలం కొనుక్కుందాం. నువ్వు పొలం పని చేస్తే నేను ఈ ఇంట్లో పని చేస్తాను. ఈ ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఇద్దరము సంపాదిస్తుంటే వేడినీళ్లకు చన్నీళ్లుగా తోడుగా ఉంటుంది కదా అన్నది. నువ్విప్పుడు ఒకరి ఇంట్లో పని చేయవలసిన అవసరం లేదు. అనుకోకుండా మనకు బోల్డు డబ్బు వచ్చి చేరింది. పట్నం వెళ్ళి ఇల్లు కొనుక్కొని మనమే పనివాళ్ళని పెట్టుకుని హాయిగా బతకవచ్చు అన్నాడు బలభద్రుడు. శాంత ఆశ్చర్యపోయి, అన్నీ అబద్ధాలు. నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోవటానికి మాయ మాటలు చెబుతున్నావు అన్నది. అయితే చూడు అంటూ బలభద్రుడు తన వద్ద ఉన్న మూటలోని వజ్రాలు శాంతకు చూపించాడు. శాంత తెల్లబోయి, ఈ వజ్రాలు ఎక్కడియి? ఉన్న పళంగా నీకు ఇవి ఎలా దొరికాయి అని ప్రశ్నించింది. నా కోపదారితనాన్ని నువ్వు తిడతావు గాని అదే మనకింత అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. నా కోపానికి అదిరిపోయి దొంగలి వజ్రాలిచ్చారు అని బలభద్రుడు జరిగిందంతా భార్యకు చెప్పాడు. భర్త చెప్పింది వింటూనే శాంత కంగారుగా, నువ్వింకేమీ నాకు చెప్పకు. నేను నీ కోపాన్ని భరించలేక ఇల్లు వదిలి వచ్చాను. తర్వాతనైనా బుద్ధి వచ్చి కోపం తగ్గించుకుంటావేమో అని ఆశపడ్డాను. నీ కోపమే నీ అదృష్టమని నమ్మే నువ్వు ఇక దాన్ని వదులుకోలేవు. నేను నీతో ఇంటికి రాను అన్నది. బలభద్రుడు విచారంగా, శాంత, అంత తొందరపడకు. నాలో ఉన్న విపరీతమైన కోపము అదృష్టానికే కాదు దురదృష్టానికి కూడా కారణమవుతుందని తేలిపోయింది కదా. నువ్వు అనుకుంటున్నట్లు నా కోపమే నా అదృష్టము అని నమ్మటం లేదు. ఇక ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. తాను ఇల్లు వదిలాక భర్తకు కలిగిన అనుభవాల ద్వారా అతడు కోపాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాడని శాంత గ్రహించింది. అలా కాకపోతే ఇంటికి రానన్నందుకు అతడు తన మీద ఎక్కడ లేని కోపం తెచ్చుకుని ఉండేవాడు. ఇలా ఆలోచించిన శాంత
బలభద్రుడితో పాటు అప్పటికప్పుడే సొంత గ్రామానికి బయలుదేరింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు కముజు పిట్ట సాక్ష్యం. బాగ్దాదు నగరానికి సమీపాన గల కొండల్లో ఒక దొంగ ఉండేవాడు. వాడు యువకుడు, మంచి బలశాలి. వాడు వాయువేగంతో పరిగెత్తగలడు. కత్తిని మెరుపులా జుళిపించి ప్రాణాలు తీయగలడు. వాడు ఉంటున్న కొండదారి వెంట ఎవరైనా ప్రయాణీకులు కనబడితే హఠాత్తుగా వచ్చి వాళ్ల మీద పడి తలలు నరికి వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకొని తిరిగి కొండలోకి పారిపోయేవాడు. వాడిని పట్టేటందుకు సుల్తాను భటులు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఒకనాటి సాయంకాలము ఒక ముసలి ప్రయాణికుడు వాడున్న కొండదారి వెంట వస్తున్నాడు. అతడు మరొక ప్రాంతం వాడు. దొంగ కొండరాళ్ల చాటు నుంచి హఠాత్తుగా వచ్చి ముసలివాడిని అటకాయించి, ఒరే ముసలివాడా, నీకు చావు తప్పదు అంటూ కత్తి ఎత్తాడు. భయకంపితుడైపోయిన ముసలి ప్రయాణికుడు దీనంగా, కుర్రవాడా, ఈ సంచిలో ఉన్న డబ్బు నేనింతకాలము కష్టించి సంపాదించినది. నా భార్య చనిపోయింది. ఒక్కగానొక్క కూతురు నగరానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసిస్తున్నది. నేను ముసలివాణ్ణైపోయాను. ఇంకా మిగిలి ఉన్న కొద్ది కాలాన్ని నా కూతురి ఇంట గడపదలిచాను. ఈ డబ్బులో సగం తీసుకొని మిగిలిన సగం నాకు వదులు అన్నాడు. దానికి దొంగ వికటంగా నవ్వి, అది నా పద్ధతే కాదు, ఉన్నదంతా దోచుకోవటమే నా పని అన్నాడు. ముసలివాడు ఒకసారి బాధగా ములిగి, సరే, నేను నిస్సహాయుణ్ణి, అలాగే డబ్బంతా తీసుకో, నా దాన్న నేను పోతాను అన్నాడు. దొంగ డబ్బు సంచి తీసుకొని మరొకసారి వికటంగా నవ్వి, నీ దాన్న నిన్ను పోనివ్వటమా, అదేం సాగదు, నిన్ను ఈరోజు ప్రాణాలతో వదలను అన్నాడు. అదేమిటి, నా దగ్గరున్న డబ్బంతా ఇచ్చాను గదా, ఇంకా నన్ను చంపడం ఎందుకు అని అడిగాడు ముసలివాడు ఆశ్చర్యపోతూ. దోచుకున్న తర్వాత వాళ్ళని చంపటం నాకు అలవాటు అంటూ దొంగ కత్తి పైకి ఎత్తాడు. ముసలివాడు గడగడా వణికిపోతూ చుట్టూ కలయి చూశాడు. ఎక్కడా మనిషన్నవాడు లేడు. తర్వాత అతడు మోకాళ్ళ మీద వంగి దైవ ప్రార్థన చేస్తూ తల పైకెత్తాడు. ఆకాశంలో అతడికి ఒకే ఒక కముజు పిట్ట ఎగురుతూ కనిపించింది. ముసలివాడు పెద్దగా గొంతెత్తి, కముజు పిట్ట, ఈ జరుగుతున్న ఘోరానికి నువ్వే సాక్షివి. ఈ దొంగ నన్ను అన్యాయంగా చంపుతున్నాడు. ఏమాత్రమూ ఎదురు తిరగకుండా నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చాను. అయినా నన్ను కరుణించి వదలక చంపబోతున్నాడు అన్నాడు. ముసలివాడు మాట పూర్తి చేస్తుండగానే దొంగ అతడి తల నరికేశాడు. కొంతకాలం గడిచింది. క్రమంగా దోచిన ధనంతో దొంగ బాగా ధనవంతుడయ్యాడు. వాడికిప్పుడు పేరు ప్రతిష్టలు సంపాదించాలన్న బుద్ధి పుట్టింది. వాడు కొండల్ని వదిలి ఒక పట్టణంలో స్థిరపడ్డాడు. వాడు చదరంగంలో మంచి ఆటగాడు. ఆ పట్టణ సుల్తాన్కి చదరంగం పట్ల చాలా ఆసక్తి. ఆ కారణంగా దొంగ సుల్తాన్కు పరిచితుడయ్యాడు. ఈ పరిచయం కొన్నాళ్ళకి వారిద్దరి మధ్య స్నేహంగా మారింది. సుల్తాను దొంగ కలిసి విందు భోజనం చేస్తూ మద్యం తాగుతూ ఉండేవాళ్ళు. అలాంటి సమయాల్లో దొంగ సుల్తానుకు గతంలో తాను చేసిన దారి దోపిడీలను గురించి చెబుతూ ఉండేవాడు. వాడిప్పుడు మర్యాదస్తుడిగా జీవిస్తున్నాడు గనక సుల్తాను వాడు చెప్పేది విని ఊరుకునేవాడు. ఒకరోజు రాత్రి ఇద్దరూ భోజనాలు చేస్తున్నారు. దొంగ అతిగా ద్రాక్షాసారాయం తాగాడు. ఆ సమయంలో సుల్తాను నౌకరొకడు వాళ్ల ముందు పెద్ద పళ్ళెంలో బాగా వేయించిన కముజును పెట్టాడు. దాన్ని చూస్తూనే దొంగ పగలబడి నవ్వాడు. సుల్తాన్ ఆశ్చర్యపోయి, ఎందుకలా నవ్వుతున్నావు? వంటలో ఏమైనా లోపం ఉన్నదా, లేక నౌకరు ప్రవర్తన నవ్వు తెప్పించిందా అని అడిగాడు. అయ్యా, అదేం కాదు అన్నాడు దొంగ. అయితే మరెందుకు నవ్వినట్టు అని అడిగాడు సుల్తాను. దొంగ ఒక క్షణం ఆగి పళ్ళెంలోని వేయించిన కముజు కేసు చూస్తూ, గతంలో జరిగిన ఒక సంఘటన ఈ కముజు పిట్టను చూస్తుంటే జ్ఞాపకం వస్తున్నది. ఒకసారి కొండదారిలో ఒక ముసలివాణ్ణి దోచాను. డబ్బు తీసుకున్న తర్వాత వాడు ప్రాణాలతో వదులుతాననుకున్నాడు.
కానీ నేను కత్తి పైకెత్తి చంపబోయేసరికి వాడికి భయంతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది. కనుచూపు మేరలో ఎక్కడా మనిషి అన్నవాడు లేడు. ముసలివాడు ఆకాశంలో ఎగురుతున్న ఒక కముజు పిట్టను చూసి, ఈ జరుగుతున్న హత్యకు నువ్వు సాక్ష్యం అంటూ అరిచాడు. ఏ మనిషైనా పక్షిని సాక్ష్యం కోరటం విని ఉన్నావా అని నవ్వసాగాడు. సుల్తాను అంతా విని తల ఊపి ఆలోచిస్తూ ఊరుకున్నాడు. దొంగ కముజు పిట్టను వేలితో తాకి, ఆహా పిట్ట, నువ్వా ముసలివాడు సాక్ష్యం అడిగిన కముజు పిట్టవు కాదు గదా, అలా కాకపోతే దాన్ని దూరపు చుట్టానివైనా అయి ఉంటావు అంటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగాడు. సుల్తాను హఠాత్తుగా కళ్ళెర్ర చేసి, నవ్వాపు అన్నాడు భీకర స్వరంతో. దొంగ చప్పున నవ్వటం మాని సుల్తాను ముఖం కేసి బెదురుతూ చూశాడు. ముందు ఆ తినటం కానియ్యి. నువ్వు దారుణంగా చంపిన ముసలివాడి పక్షాన కముజు పిట్ట సాక్ష్యం ఇచ్చింది. చనిపోయే ముందు అతడు కముజు సాక్ష్యం పట్ల ఉంచిన నమ్మకాన్ని నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు సుల్తాను. దొంగ నిలువెల్లా వణికిపోతూ ఒక రొట్టె ముక్క నోట్లో పెట్టుకున్నాడు. ఆ పైన ప్రాణభయం కొద్దీ వాడు తిండి తినలేకపోయాడు. సుల్తాను తన భటులను పిలిచి దొంగను చూపుతూ, మనిషి రూపంలో ఉన్న ఈ ఘాతక మృగాన్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి తక్షణం శిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు. దొంగకు శిరచ్ఛేదం జరిగింది. ఈ విధంగా మరణ సమయంలో ముసలివాడు కముజు పిట్ట నుంచి కోరిన సాక్ష్యం లభించింది. ఫ్రెండ్స్, మరొక చిన్న కథ. కథ పేరు నౌకరు తెలివి. ధర్మవరం జమీందారు సోమేశ్వరుడికి విపరీతమైన నిద్ర ఉండేది. ఆయన రాత్రి పడుకుంటే అనుకున్న సమయానికి లేవలేకపోయేవాడు. అందువలన ఎన్నో అత్యవసరమైన పనులు సకాలంలో గాక ఇబ్బందులకు గురైతూ ఉండేవాడు. ఆయన బాగా ఆలోచించి తనను కావాలనుకున్నప్పుడు నిద్ర లేపేటందుకు ఒక పనివాణ్ణి పెట్టుకోవటం బాగుంటుందనుకున్నాడు. ఆ సంగతి దివానుకు చెప్పాడు. అనంతుడు అనే యువకుడొకడు దివాను ద్వారా విషయం తెలుసుకుని ఈ పని తనకు ఇప్పించవలసిందిగా కోరాడు. దివాను వాణ్ణి జమీందారు దగ్గరికి తీసుకుపోయాడు. జమీందారు అనంతుడితో, నేను రేపు తెల్లవారుజామున 4 గంటలకు నరసింహపురం వెళ్ళాలి అన్నాడు. ఆ రాత్రి సరిగ్గా 4 గంటల సమయాన అనంతుడు జమీందారును నిద్రలేపాడు. ఆయన సాయంకాలము నరసింహపురం నుంచి తిరిగి వచ్చి అనంతుడిని పిలిచి, పెందలాడే లేచి వెళ్ళటం వలన అనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి అంటూ మెచ్చుకొని, రేపు తెల్లవారుజామున జగన్నాథపురం వెళ్ళాలి, 5 గంటలకు నిద్రలేపు అని చెప్పాడు. ఆ విధంగానే 5 గంటల వేళ అనంతుడు జమీందారును నిద్రలేపాడు. ఆ రోజు చీకటి పడుతూనే జమీందారు జగన్నాథపురం నుంచి తిరిగి వచ్చి అనంతుడితో, ఈ రోజుతో నువ్వు పనిలో చేరి 2 రోజులైంది. నెల కూడా ఈ రోజుతో ముగుస్తున్నది. రేపటి నుంచి కొత్త నెల ప్రారంభమవుతుంది. అందువలన ఈ 2 రోజులకి జీతంగా 4 వరహాలు ఇస్తున్నాను. వచ్చే నెల నుంచి నెలాఖరున 60 వరహాలు జీతంగా ఇస్తాను అంటూ వాడి చేతిలో 4 వరహాలు పెట్టాడు. ఆ తర్వాత జమీందారు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వీధి అరుగు దగ్గరికి వచ్చేసరికి అనంతుడు మరొక యువకుడి చేతిలో 2 వరహాలు పెట్టడం ఆయన కంటపడింది. జమీందారు ఆశ్చర్యపోయి, అతనెవరు, ఎందుకు 2 వరహాలు ఇస్తున్నావు అని అడిగాడు. అనంతుడు భయపడుతూ, అయ్యా మరేం లేదు, ఇతను అంటూ మాట పెగలక తడబడసాగాడు. జమీందారు కోపం తెచ్చుకొని, అసలు విషయం చెప్పడానికి ఎందుకు జంకుతున్నావు అని గద్దించాడు. అనంతుడు వణికిపోతూ, ఈ 2 రోజులు మీరు చెప్పిన సమయానికి కొంచెం ముందుగా నన్ను నిద్రలేపినందుకు ఇతడికి 2 వరహాలు ఇస్తున్నాను అన్నాడు. ఈ జవాబుతో జమీందారుకు అనంతుడు కూడా నిద్ర విషయంలో తనలాంటి వాడేనని తెలిసిపోయింది. ఆయన వాడి తెలివితేటలకు చిన్నగా నవ్వుకొని, ఒరే అనంత, రేపటి నుంచి నీకు తోటలో చెట్లకు నీళ్లు పోసే పని ఇస్తున్నాను, జీతం ఇదే అని కొత్త యువకుడితో, ఈ 2 రోజులుగా అనంతుడు చేస్తున్న పని చేయటం నీకు ఇష్టమేనా అని అడిగాడు. వాడు ఇష్టమే అన్నట్లుగా తలాడించాడు.
జమీందారు వాడి ముఖంలోకి పరీక్షగా చూస్తూ, ఇప్పుడు నువ్వు అనంతుడి దగ్గర తీసుకున్న 2 వరహాలలో మరొకడికి వాటా లేదు కదా అని ప్రశ్నించాడు. యువకుడు జమీందారు చెలెక్తిని అర్థం చేసుకొని నవ్వుతూ, అయ్యా, ఇవి పూర్తిగా నా సొంతం అన్నాడు. మరొక చిన్న కథ పేరు కనువిప్పు. మార్తాండు అనే రాజు వద్ద సుబుద్ధి అనే మంత్రి ఉండేవాడు. రాజు కొలువులో చాలామంది బానిసలు ఉండేవాళ్ళు. రాజు వాళ్ళ చేత పశువుల్లా పని చేయించేవాడు. ఒకనాడు సుబుద్ధి రాజుకు, మహారాజా, ఈ బానిసల్ని కూడా మిగతా మనుషుల్లాగే బతకనివ్వండి అని విన్నవించాడు. దానికి రాజు, రాజుల వారసులు రాజులు ఎలా అవుతారో అదేవిధంగా బానిసల వారసులు కూడా బానిసలే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత సుబుద్ధి రాజుతో, ఈరోజు మనము పూర్వీకులను గుర్తుపెట్టుకోవలసిన దినము, వారిని సంస్మరించి వద్దాం పదండి అని ఆయనను వెంటబెట్టుకొని శ్మశానానికి వెళ్ళాడు. అంతకు 2 రోజుల ముందు కురిసిన భారీ వర్షాల కారణంగా శ్మశానంలో కాలిన శవాల ఎముకలన్నీ చిందరవందర అయిపోయి ఉన్నాయి. మంత్రి కొన్ని ఎముకలను ఏరి ఒక చోట కుప్పగా పోసి రాజుతో, మహారాజా, వీటిలో మీ పూర్వీకుల ఎముకలేవో వారి బానిసల ఎముకలేవో నాకు తెలియటం లేదు. మీరు గుర్తుపడితే తతిమా కార్యక్రమం నేను చూసుకుంటాను అన్నాడు. ఈ మాటలతో రాజుకి కనువిప్పు అయింది. ఆయన ఆ రోజే బానిసలందరినీ విడుదల చేసి వాళ్ళు కూడా మిగతా మనుషుల్లాగే స్వతంత్ర జీవనం గడుపుకునే ఏర్పాట్లు చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.